ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు తమ అధినాయకుడి పుట్టినరోజు వేడుకల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెక్కడ తమకు తోచిన రీతిలో నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడంతో సహా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్ని వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో అయితే జగన్ పుట్టినరోజుని ఓ పండగలా వైసీపీ శ్రేణులు నిర్వహించడం చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. చాలామంది వైసీపీ నేతలు ఇంకా జనంలోకి వచ్చేందుకు భయపడుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఘోర పరాజయం అలాంటిది. మరి అధినేత వైఎస్ జగన్ సైతం ఏపీలో ఉండలేక బెంగళూరుకు వెళ్ళిపోయారు. అడపాతడపా మాత్రమే ఏపీకి వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. విజయగర్వం ఏ నాయకుడికి తలకెక్కకూడదు. అదే సమయంలో ఓటమి ఏ రాజకీయ నాయకుడిని కొంగదీసేయకూడదు. రాజకీయం అంటే ప్రజాసేవ. ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ అన్నదే ఉంటుంది. ప్రజాసేవ విషయంలో ఇంకొంచెం ఎక్కువ సేవ చేస్తారనే నమ్మకం ప్రజలకు కలిగితే అలాంటి వారికి అధికారం ఇస్తుంటారు. అంతే తేడా. ఈ జన్మదినం సందర్భంగా అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శనం చేసుకోవాల్సి ఉంది. ఎందుకు తమ పార్టీ ఓడిపోయింది, తనకెందుకు ఇంత ఘోర పరాభవం ఎదురైంది అన్న దానిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భ్రమల్ని వీడి ప్రజల్లో ఉండటంపై ఫోకస్ పెడితే ప్రజల మనసుల్ని గెలుచుకునేందుకు మార్గం సులభం అవుతుంది. అంతేగాని ఇంకా తాను భ్రమల్లోనే ఉంటూ పార్టీ శ్రేణులను కూడా భ్రమంలోకి నెట్టేస్తే సమీప భవిష్యత్తులో తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి ఆస్కారమే ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మీడియా ముందుకు వచ్చేందుకు వైఎస్ జగన్ సాహసించలేదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివి స్వయాన వైఎస్ జగన్ తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి. రాజకీయాలు విమర్శలు సహజమే కావచ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగత విమర్శలకు పరిమితమై తన రాజకీయ పతనానికి తానే కారణమయ్యారు జగన్. ఇవన్నీ అత్యంత కాస్ట్లీ మిస్టేక్స్ అనే చెప్పాలి. నిన్ను పొగిడేవాడు నీ శ్రేయోభిలాషి కాదు, నీ తప్పులను ఎత్తి చూపేవాడే నీ శ్రేయోభిలాషి అని చెప్తుంటారు పెద్దలు. వైఎస్ జగన్ తన భజన బృందాన్ని వదిలించుకోలేకపోతే, తన తప్పులను ఎత్తి చూపేవారిని ప్రోత్సహించి తన తప్పులను సరిదిద్దుకోకపోతే రాజకీయాలపై జగన్ ఆశలు వదిలేసుకోవడమే మంచిది. పార్టీ కార్యకర్తలకి వాలంటీర్ పోస్టులు ఇచ్చి జనం మీద బలవంతంగా రుద్ది జగన్ ఏం సాధించారు? కుప్పలు తెప్పలుగా నామినేటెడ్ పోస్టులు తన వారికి ఇచ్చుకుని జగన్ ఏం సాధించారు? కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడలేకపోయాయి. గతం గతః. అదే సమయంలో గతంలో చేసిన తప్పులపై సమీక్ష చేసుకోవాలి. రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే తప్పులను సరిదిద్దుకుని వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించాలి. అన్నింటికి మించి తాను చెడగొట్టుకున్న కుటుంబ సంబంధాలని తానే తిరిగి సరిదిద్దుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే జగన్ రాజకీయం తిరిగి గాడిన పడుతుంది. లేదంటే కేల్కతం, వైసీపీ దుకాన్ బంద్. ఈ పుట్టినరోజున కఠిన నిర్ణయాలు వైఎస్ జగన్ తీసుకుంటారని, తిరిగి పార్టీని పట్టాలెక్కిస్తారని నిక్కార్సైన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆ దిశగా జగన్ అడుగులేస్తారా? వేచి చూడాల్సిందే.